జిల్లా కేంద్రంలో ధూపదీప నైవేద్య అర్చకులు జిల్లా సమావేశం నిర్వహించారు. నాగరాజు మహేంద్రాచారి అధ్యక్షతన 300 మంది ధూపదీప నైవేద్య అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకుల ఏకాభిప్రాయంతో ఓటింగ్ పద్ధతిలో నాగరాజు మహేంద్రాచారిని రాష్ట్ర అర్చక సమాఖ్య ధూపదీప నైవేద్య కన్వీనర్ గా నియమించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మ, అర్చక వెల్ఫేర్ బోర్డు సభ్యులు జక్కాపురం నారాయణస్వామి, కొండగట్టు దేవాలయ పూర్వ స్థానాచార్యులు మారుతిస్వామి, డిడిఎన్ రాష్ట్ర అధ్యక్షులు పి శ్రీకాంత్ స్వామి పాల్గొన్నారు. నిజామాబాద్ ధూపదీప నైవేద్య నూతన అధ్యక్షుడిగా తిరునగరి సాయి కుమార్ ను రాష్ట్ర కన్వీనర్ మహేంద్రాచారి నియమించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఉపేందర్ శర్మ మాట్లాడుతూ ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి తోటి మాట్లాడి రాష్ట్ర వ్యాప్త అర్చకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక చేసుకుందామని ఆయన అన్నారు. ప్రధాన దేవాలయ అర్చకులు సమస్యల ఉద్యోగుల సమస్యలు మరియు ధూపదీప నైవేద్య సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఉపనయనాలకు ధూపదీప నైవేద్య అర్చకులు ప్రయోజనం ఉన్నది. అదేవిధంగా పిల్లల పెళ్లిలకు ధూపదీప నైవేద్య అర్చక పిల్లలకు ప్రయోజనం 1,16,000 ఉన్నవి. ఈ యూనియన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి అప్పుడు విత్తనం నాటడం జరిగింది. ఇప్పుడు క్రమక్రమంగా ధూపదీప నైవేద్యం యొక్క అర్చకుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్నది. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈ యూనియన్ ప్రవేశపెట్టబడిందో అప్పటి నుంచి కూడా మేము కూడా అప్పుడు నేను కొండగట్టులో స్థానాచార్య పనిచేసినా కూడా ఈ అర్చక సమాఖ్య మీటింగులో అన్నగారితో కూడా నేను కొన్ని మీటింగులో వెళ్ళడం జరిగింది ఉపేంద్ర అన్నతోటి. అప్పటి నుంచి కూడా డిడిఎన్ అర్చకుల సంక్షేమం గురించి వారు అనేక రకాల ఎక్కడో మహబూబ్నగర్, నల్లగొండ ఎక్కడ మీటింగ్లు పెట్టినా సమైక్యంగా ఉండడానికి వారు అనేక శ్రమపడి అనేక జిల్లాల పండి తిరుగుతున్నారు. మన డిడిఎన్ అర్చకుల సమావేశం ఎక్కడైనా వారు వెళ్తున్నారు. దానికి మండల శాఖ అధ్యక్షులని, జిల్లా శాఖ అధ్యక్షులని అనేక రకాలుగా వారు మన సంఘాన్ని సంఘటితపరచడానికి అనేక శ్రమ పడుతున్నారు. ఒకరోజు హైదరాబాద్లో కూడా వారి సమావేశాన్ని నేను కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా ఈ 6,000 నుంచి 10,000 పెంచింది అమల్లోకి రాలేదు. అమల్లోకి రావడానికి కూడా వారు అనేక శ్రమపడ్డారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నేను కోరేది అన్నగారిని మీ సభాముఖంగా అందరికీ డిడిఎన్ అర్చకులు ఐడెంటిటీ కార్డు మరియు హెల్త్ కార్డు కూడా రావడానికి కృషి చేయవలసిందిగా వారిని సభాముఖంగా నేను మీ అందరి గురించి ప్రార్థిస్తున్నాను. దానికి గాను మీరందరూ కూడా ఒక్కరి కోసం అందరు నిలిచి, అందరి కోసం ఒక్కరి నిలిచి అనేది ఏ విధంగా ఉంటుందో మనం వారి సహకారం అందించాలి. జిల్లా అధ్యక్షుల వారు ఈ రోజు ఇక్కడ సమావేశం పెట్టిన మహేందర్ చాలా సంతోషం. ఇంతమంది మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ సాధించడం గాను మన అందరం కూడా కృషి చేసి చేయడానికి మన సంఘం అంటే బలం ఉంటుంది, బలోపేతం ఉంటుంది అని తెలియజేయడం కొరకే సంఘం. ప్రతిసారి ఐడెంటిటీ కార్డుల కోసం మీరు ఆధార్ కార్డు తెమ్మంటున్నారు, ఫోటో తెమ్మంటున్నారు, జిరాక్స్ పేపర్ తెమ్మంటున్నారు. కానీ ఇదివరకైతే ఐడెంటిటీ కార్డు ఇచ్చిందైతే లేదు. కానీ సంఘము రావడం కొరకు ఇదొకటి చెప్తున్నారని అనుకుంటారు. కానీ దయచేసి ఇది మాత్రం తప్పండి. ఎందుకంటే మొన్న మేము ఒక వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడు అన్నగారితో అన్న ఐడెంటిటీ కార్డు అనేది మన సమావేశం రోజునే అక్కడే ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేద్దామని నేను అన్నా. అనగానే వెంటనే వారు ఆ శాఖకు సంబంధించినటువంటి ఆ మేడం గారితో మాట్లాడిన తర్వాత అలా కాదండి, మేము మీకు పాస్బుక్ జిరాక్స్ అట్లాగే ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చుకోండి, అట్లాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకోండి, మేమే ఆఫీస్లో ఇస్తాం. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది వారు అంటే మనలో 2-3 వర్గాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు ఎండోమెంట్ శాఖ వారు. దీనివల్ల ఏంటంటే మా ఇంటి దగ్గరే ఉండేటువంటి రామాలయాన్ని మొదటగా ఎంచుకున్నాం మన సమావేశానికి. కానీ మళ్ళీ దేవాదాయ శాఖ అధికారులు తప్పకుండా మీరు అందులో సమావేశం పెట్టుకోకండి అని ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు అని అడిగితే మీలో 2-3 వర్గాలు ఉన్నాయి, గొడవలు పెట్టుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం వారి దాకా. సొంత కేసులు 80 లక్షల రూపాయలు కనీసం ఖర్చు అయింది ఆ రోజు. అయినా ఇబ్బంది రూపాయి అడగలేదు. ఇంకా కరీంనగర్లో ముందస్తుగా నేను మీటింగ్ పెడితే, రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో మీటింగ్ పెడితే నన్ను ఒకరు ఈ చేయి పెట్టుకొని కొంచెం నీతో అవుతుందా, నీతో ముఖ్యమంత్రి ప్రకటించే ముందే నేను ప్రకటించాను 6,000 రూపాయలు చేస్తున్నాం, అవుతున్నది, జీవో వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అదే ప్రకటించాను ఆ రోజు పెట్టుకుని. కాబట్టి విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను, జరుగుతూ వస్తున్నది. నాకు కూడా పెద్ద దేవాలయాల సంఘాలకు కూడా నేను చైర్మన్గా ఉన్నాను. వాళ్ళ పెద్ద దేవాలయంలో పనిచేస్తున్న 8,000 మంది గురించి కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే ఇవాళ స్వీపర్లు లేదా కొండగట్టనే దాదాపు 30 మంది ఉన్నారు, పర్మనెంట్ కానటువంటి వాళ్ళు. ఈ విధంగా బాసల్లో 120 మంది ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోవాలా, మీ గురించి పట్టించుకోవాలా అనేది ఒక ఆలోచన అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శలు చేయడం,
దానివల్ల నేను 10,000 రూపాయలు చేయించినాడు కూడా ఇదే పెద్ద మనిషి ఒక పిల్లగాడు నా మీద విమర్శలు చేసింది. దుబ్బడు అడగడానికి మనము అంచెలంచెలది కావాలి. మారుతి స్వామి గారు ఇక్కడనే ఉన్నారు కదా, వారిని అడగండి. వారు వచ్చిన వారు అక్కడ జైలు అయినప్పుడు వాళ్ళ ముసపాడే హక్కులు ఉన్నా కూడా ఆ దేవాలయంలో 96లో సుప్రీంకోర్టు తీసేసిన తర్వాత, మోసపాడి భక్తులు తీసేసిన తర్వాత వాటికి వచ్చిన జీతం ఫస్ట్ జీతం ఎంత వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 250, 300, 500తో మీకు జీతాలు తీసుకున్నటువంటి వ్యక్తులు ఏకాఏకనే వాళ్ళ మీకు 10,000 రూపాయలు పెద్ద దేవాలయాల ఆదాయం వస్తున్నది ఆ అర్చకులతో కానీ లేదా ఆ సిబ్బందితో ఆదాయం వస్తున్నా కూడా వాళ్ళకి ఇచ్చేది 5,000, 10,000 రూపాయలు. అది గుర్తుపెట్టి